హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ఇప్పుడు రీసెంట్‌గా కస్టమర్ ఆర్డర్ మీద చేపించామండి ఇది ఐటెము. మొత్తం అంతా పింక్ సఫైర్స్‌తో పాటు విక్టోరియన్ స్టైల్‌లో డైమండ్ ప్యాటర్న్‌లో చేపించాము. ఇది కస్టమర్ ఆర్డర్ మీద చేపించింది. మన రెగ్యులర్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చింది. సో, వాళ్ళిచ్చిన ఐడియాలజీ చూడండి. వాళ్ళెక్కడో ఫోటో చూసారంట. సో, మనకి ఇలాంటి పిక్చర్ ఇచ్చారు. సో, దీంట్లో అసలు మనకి డీటెయిలింగ్ అనేది ఏం తెలియట్ల. జస్ట్ అవుట్‌లైన్ స్కెలిటన్ లానే డిజైన్ లానే కనపడుతుంది గానీ, సో వాట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ దే హావ్ యూజ్డ్, హౌ మెనీ స్టోన్స్ ఫర్ ఈచ్ పెండెంట్ హాస్ బీన్ యూజ్డ్ అనేది మాత్రం అసలు మెన్షన్ చేయడానికి కూడా ఏం లేదు. సో, ఇలాంటి డిజైన్‌ని మేము ఇంత బ్యూటిఫుల్‌గా, ఇంత ఎగ్జాక్ట్ ఒకవేళ ఇదే ఒరిజినల్‌ది మన దగ్గర ఉండుంటే ఎంత క్లారిటీ ఉండిద్దో, ఎంత డిజైన్ పర్ఫెక్షన్‌తో చేపించాం ఇదంతా. సో, మొత్తం యూజ్ చేసిందంతా మనకి పింక్ సఫైర్స్ వచ్చేస్తాయండి ఇవన్నీ. సో, అగైన్ విత్ మోజనైట్స్ అండ్ స్వరోస్కి స్టోన్స్ ఇవన్నీ యూజ్ చేసింది. మొత్తం అంతా మనకి పెండెంట్స్, ఈ ఇండివిడ్యువల్ పెండెంట్స్ ఒక్కోటి వచ్చేసి మొత్తం అంతా మనకి విక్టోరియన్ స్టైల్‌లో డైమండ్ ప్యాటర్న్‌లో చేపించారు. సో, ఇదొక ఫ్యూజన్ డిజైన్ అనమాట. సో, రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా రెగ్యులర్ జునాగర్ వర్క్ ఇలాంటివి కాకుండా ఫ్యూజన్‌గా విక్టోరియన్ విత్ డైమండ్ ప్యాటర్న్‌తో చేపించిన డిజైన్స్ ఇవన్నీ. మనం క్యాటలాగ్ పీస్ అయింది ఒక స్టోన్స్ చేపించాను చూసారా? అంతకుముందు మనకి మోజనైట్స్ అండ్ కోరల్స్‌తో. ఈ ఐటెమ్ మీకు గుర్తే ఉండే ఉండిద్ది. మీకు మనకి ఒకసారి స్క్రీన్ మీద కనపడతా ఉండిద్ది చూడండి. ఆ కస్టమరే వాళ్ళకి డిజైన్ గాని, వర్క్‌మెన్‌షిప్ గాని చాలా బాగా నచ్చి, ఈ స్టోన్స్‌లో కూడా షైన్ చాలా బాగుందని చెప్పి, మళ్ళా మన దగ్గర రీవిజిట్ చేసి ఈ ఐటెమ్ ఇచ్చారనమాట. సో, మనం యూజ్ చేసే స్టోన్స్ కూడా రెగ్యులర్ నార్మల్ స్టోన్స్ కాకుండా ఒరిజినల్ స్టోన్స్ చేస్తున్నాము. మార్కెట్‌లో ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్సే కాకుండా ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ కూడా వస్తున్నాయి. సో, అయ్యేంటంటే మనకి బెడెక్స్ జ్యువెల్లరీస్‌కి యూజ్ చేస్తారు కదా! అలాంటి స్టోన్స్ అనమాట. సో, ఆ స్టోన్స్ యూజ్ చేయటానికి మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. యూజ్ చేసేస్తున్నారవి. సో, ఆ స్టోన్స్ మనం ఎక్కడ యూజ్ చేయమండి. మన స్టోన్‌లో గాని, క్వాలిటీలో గాని ఎక్కడ రాజీ పడేది లేదు. సో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా స్టోన్ అనేది నేచురల్ స్టోన్ ఇస్తేనే ఆర్నమెంట్‌కి పర్ఫెక్ట్ షైన్ గాని, ఆ పర్ఫెక్ట్ డిజైన్ గాని రావడం అనేది జరిగిద్ది. సో, ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ పింక్ సఫైర్స్ ఎంత షైన్ బావుందో. రెగ్యులర్‌గా బ్లాక్ బ్రౌన్ స్టోన్స్ కానీ ఏంటంటే మనకి రిఫ్లెక్షన్ వస్తుంది. షైన్ రాదు. మనకు కావాల్సింది షైన్, రిఫ్లెక్షన్ కాదు. సో, మనకి ఈ రిఫ్లెక్షన్ ఎక్కడా ఉండదు చూడండి. మొత్తం అంతా మీకు షైనే కనపడుతుంది. ఒరిజినల్ స్టోన్స్‌లో ఉన్న బ్యూటీ అదండి. మీకు వచ్చేదే షైనే కనపడుతుంది. సో, మేము అందుకనే మన వర్కర్స్‌కి కానీ, మేము చేసేది ఎక్కడైనా సరే ఓన్లీ న్యాచురల్ స్టోన్స్ యూజ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాం మేము. నిన్న కస్టమర్ వచ్చి విజిట్ చేసి స్టోర్‌కి మొత్తం అంతా ఇది చూసుకున్నారు. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. సో, సేమ్ ఇదే దీనికే ఇంకొక పెయిర్ ఆఫ్ జుమ్కాస్ కూడా చేయమని చెప్పారు. సో, అది కూడా ఆర్డర్ మళ్ళా స్టార్ట్ చేస్తామనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మళ్ళా ఈ కస్టమర్ పాతది ఇది ఆర్నమెంట్ ఉంది కదా! దీనికి గూడా మనము ఇయర్ టాప్స్ చేయమన్నారు. ఆ ఇయర్ టాప్స్ కూడా దీంతో పాటు ఇస్తున్నాము. ఒకసారి అది కూడా ఇయర్ టాప్స్ ఒకసారి. సో, ఇయర్ టాప్స్ అండి ఇది. సో, సేమ్ ఎగ్జాక్ట్ అదే స్టోన్స్, అదే మోజనైట్స్, అవే స్వరోస్కిస్ యూజ్ చేసి, దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టుగా 3 స్టెప్స్ మోజనైట్ యూజ్ చేసి చేసిన డిజైన్ ఇది. సో, సేమ్ అదే ఆటోకాడ్‌లో మనకి రెడీ చేపిచ్చి ఈ డిజైన్‌ని దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటట్టుగా రెడీ చేపిచ్చిన స్టోన్స్. సో, మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్‌లో మనకి ఓన్లీ ఇలా రెడీ ఆర్నమెంట్స్‌లోనే కాదు. సో, కస్టమర్ యొక్క ఐడియాలజీ ఒక 50% ఉందనుకోండి. ఆ ఐడియాలజీని మనమే డెవలప్ చేసి ఒక 3, 4 ఆప్షన్స్ కస్టమర్‌కి చూపిచ్చి, డిజైన్ చేసి, సో, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది మనం వర్కర్‌కి ఇచ్చి స్టార్ట్ చేపిస్తామనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు మనం దాన్ని డిజైన్ చేస్తూనే ఉంటాము. సో, ఆన్ పేపర్ చేసిచ్చేది. సో, అది అంతా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్‌కెళ్ళిపోతాము. సో, డిజైన్‌లో ఏదైతే ఉంటుందో అది 100% దాన్ని మనం రెడీ చేపిచ్చేస్తాం. ఒకవేళ డిజైన్ 50% ఉన్నా గూడా సేమ్ లైక్ ఇప్పుడు మనకిచ్చింది. డిజైన్ వచ్చింది మనకి 50%. దాన్ని 100% క్లారిటీతో చేపిచ్చాం ఇది. సో, మన కస్టమైజేషన్‌లో ఇదొక్కటే కాదు. ఇంకొక ఐటెమ్ కూడా చేపిచ్చాము. వడ్డానం ఒకటి చేపిచ్చాం. అది కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి తీసుకురండి. ఇది చూడండి వడ్డానం. మొత్తం అంతా మనకి సౌత్ సీ అండ్ కోరల్స్‌లోనే చేపించిన వడ్డానం అండి. ఇది ఒక డిజైన్ ఏంటంటే రెగ్యులర్‌గా వడ్డానం అంటే అష్టలక్ష్మీదేవి, లేదంటే ఫ్లోరల్ డిజైన్స్, పీకాక్స్, ఎలిఫెంట్స్, లక్ష్మీదేవి డిజైన్, ధనలక్ష్మీదేవి అలాంటివి వస్తాయి. సో, ఈ డిజైన్ పర్టిక్యులర్‌గా చూడండి. విష్ణుమూర్తి
అనంత శేషుడి మీద పవలించి ఉండి అటు ఇటు మనకి ద్వారపార్కుల్లాగా ఉండి అట్ ద సేమ్ టైము విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి కమలంలో నుంచి బయటకు వచ్చిన బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు. సో మన పురాణాల ప్రకారం రెడీ చేసిన వడ్డానం అండి ఇది. ఈ డిజైన్ చేసుకోవడానికి చాలా టైం తీసుకొని టైం ప్రాసెస్ తీసుకొని దగ్గర దగ్గర 3 months పట్టింది ఈ వడ్డానం రెడీ అవ్వడానికి. చిన్న చిన్న స్ట్రోక్స్ కూడా డిఫెక్ట్స్ లేకోకుండా కరెక్ట్‌గా రెడీ చేసిన డిజైన్ అండి ఇది. మొత్తం మీరంతా చూస్తే మొత్తం కొరల్స్‌ను సౌత్ సీ పర్ల్సే యూజ్ చేసింది. అండ్ స్వరోస్కీ స్టోన్స్ యూజ్ చేసింది ఇదంతా. మొత్తం కొద్దిగా యాంటిక్ ఫినిష్ ఇచ్చాం వీటిలికి గోల్డ్‌కి. సో ఇది కూడా మనకి అప్రాక్సిమేట్‌గా 200 grams లోపే వచ్చేస్తుంది ఇది వెయిట్ కూడా. సో ఇలాంటియన్నీ మన చాముండి గోల్డెన్ డైమండ్స్‌లో మాత్రమే రెడీ అవుతాయండి. చాముండి అంటే అమ్మకం కాదండి, నమ్మకం. ప్లీజ్ విజిట్ చాముండి గోల్డెన్ డైమండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయ్యి షేర్ చేయండి.